ఇంతకు ముందు ఏ ప్రభుత్వము ఎదుర్కోనంతటి తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఈ సంవత్సర కాలంలో ఎదుర్కొంది అన్నది ముమ్మాటికి నిజం. అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ కార్యకర్తలే కాదు, కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నటువంటి నిజం. ఏ వర్గము కూడా ఈ పాలన మీద సంతృప్తిగా లేదు అన్నది ముమ్మాటికి నిజం. ఏ వర్గం కూడా ఈ పాలన మీద సంతృప్తిగా లేదు. అండ్ అంతేకాదు, తాజాగా తాడిపత్రికి చెందినటువంటి నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఒక మీడియాతో మాట్లాడుతూ, ఒక ఛానల్తో మాట్లాడుతూ, అవి డెఫినెట్లీ మనం నోట్ చేసుకోవాల్సిన వర్డ్స్, కాన్సన్ట్రేట్ చేయాల్సిన వర్డ్స్. మనందరికీ తెలుసు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకున్నా కూడా తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ అప్పుడు నిలబెట్టుకోగలిగింది. టీడీపీ నిలబెట్టుకోగలిగిందనే కంటే కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావం ఆయన నిలబెట్టుకోగలిగారు. తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలవలేము మేము అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము గెలవలేము. రాష్ట్రంలో వేరే వేరే నియోజకవర్గ మున్సిపాలిటీల్లో మా వాళ్ళు, అంటే టీడీపీ వాళ్ళు, మా వాళ్ళు గెలుస్తామంటున్నారు. కానీ వాళ్ళు ఎంతవరకు గెలుస్తారో నాకు తెలియదు. కానీ మా దగ్గర తాడిపత్రిలో మాత్రం మేము అంత గెలిచే పరిస్థితి కనిపించడం లేదు అన్నారు. తాడిపత్రి చాలా కీలక నియోజకవర్గం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి బాగా పట్టున నియోజకవర్గం. అక్కడ వైసీపీ నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని అసలు తాడిపత్రిలో కూడా రానికుండా రకరకాల ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అటువంటి చోట కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ మున్సిపాలిటీకి డైరెక్ట్గా అయితే గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. అంటే ఇక తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏమైనా చేస్తారో అది వేరే ఇష్యూ. బట్ ఈ మున్సిపాలిటీ కూడా గెలిచే పరిస్థితి లేదు అని, ఎందుకు గెలిచే పరిస్థితి లేదో కూడా ఈ పెద్ద మనిషి చెబుతూ ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు. కష్టమో నష్టమో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జనాలకి ఏదో ఒక సొమ్ము అయితే వస్తూ ఉండే. మేము ఆటికి వెళ్ళినా జనాలు అదే అంటున్నారు, ఏదో ఒక సొమ్ము వస్తూ ఉండే, ఇప్పుడు ఏమీ రావట్లేదని. అవును, మరి వీళ్ళకి ఏమీ రావట్లేదు, అప్పుడైతే ఏదో ఒకటి వస్తూ ఉండే, అందుకని చెప్పి గెలవడం కష్టమే అని అంటున్నాను అన్నారు. ఎందుకు సార్ మీరు మరి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమున్నాయా గెలవలేను అని అనడానికి అని ఆ మీడియా ప్రతినిధి అడిగితే, 1,00,000 కారణాలు ఉన్నాయి, నా దగ్గర 150 కారణాలు ఉన్నాయి, నీ చెప్పలే కానీ నా దగ్గర 150 కారణాలు ఉన్నాయి, గెలవడం అయితే కష్టంతో కూడుకున్న పనే అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్ట్గానే కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే బోలా మనిషి ఏది మనసులో పెద్ద దాచుకునే రకం కాదు అంటుంటారు. సో ఇప్పుడు అంత కీలక నియోజకవర్గాల్లో అంత పట్టున్న వ్యక్తి టీడీపీ వాళ్ళ వైసీపీ ఇన్ఛార్జ్ను కూడా ఆ నియోజకవర్గంలోకి రానిని పరిస్థితి. అటువంటి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కూడా మేం గెలవడం అంత ఈజీగా ఏం లేదు, కష్టంగానే ఉంది, జనాలు అయితే మా మీద వ్యతిరేకత ఉన్నారు, జగన్ పాలన మీద అప్పుడు ఆయన ఏదో ఒకటి ఇస్తుండే అని చెప్పి ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నారని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నట్లే. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. అసలు ప్రభుత్వం ఉంది అనే విధంగా ప్రజలకు ఏం మంచి జరుగుతుంది అని ఎవరైనా అడుగుతారు కదా. నోరు తెరిస్తే అమరావతి అమరావతి, ఏంది అమరావతి, ఏందా కథ, ఎవరికి కావాలి ఇవన్నీ? ప్రతి ఒక్కరి జీవనానికి కాస్త కూస్తో ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా లేదా అన్న దగ్గర జనం ఆలోచిస్తారు కదా. ఇంకా జనాలకు మంచి జరగకూడదు అని చెప్పి ఆలోచించే శాడిస్టిక్ మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని మనం పరిగణలోకి తీసుకోకూడదు. అటువంటి శాడిస్టిక్ జనాలు ఎక్కువ ఉన్నారు అనుకుంటే ఇక మనం ఉమ్మడిగా సమాజం గురించి మాట్లాడడానికి మిగిలేమి ఉండదు కదా.